నువ్వేం దిగులు పడాల్సిన పనిలే. ఆ అబ్బి జైలుకు పోగానే నీకిచ్చిన మాట ప్రకారం మూడో కంటికి తెలియకుండా ఆణ్ణి బయటికి తీసుకొచ్చి భరత్ నీకిచ్చి దేశం దాటించి పంపించే బాధ్యత నాది. నేను చెప్తా ఉన్నాను కదా, భరత్ నీవోడే. నువ్వేం దిగులు పడమాకో. ముందు నా చేతికి ఆస్తి దక్కని, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. అర్థమై ఉండదా? తొందరగా రెడీ అవ్వు, కోర్టుకు పోదాం. మేడం, కాఫీ తీసుకోండి. ఏంటి మేడం ఇంకా ఆలోచిస్తున్నారు? తొందరగా రెడీ అవ్వండి. మీరు వెళ్ళి రెడీ అయిపోయి చక్కగా అందంగా తయారైపోయి వెళ్ళి భరత్ గారు ఎదురుగా కూర్చోండి. భరత్ గారికి శిక్ష పడుతుంది కదా, అప్పుడు భరత్ చంద్రిక ఏడుస్తూ ఉంటే మీరు చూసి ఆనందించండి మేడం. వాళ్ళ కళ్ళకి మీరు ఒక గొప్ప దేవతలా కనపడతారు. ఆ వీరభద్రం ఎంత తెలివిగా చెప్తున్నాడో చూడండి. ఎవరో అమాయకులు మోసపోయారంటే అనుకోవచ్చు, కానీ మీరు చదువుకున్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు. మిమ్మల్ని కూడా ఆ వీరభద్రం మోసం చేస్తున్నాడంటే నాకు వీరభద్రం మీద కోపం రావట్లేదు మేడం. మిమ్మల్ని చూస్తే జాలి కలుగుతుంది. మీరొక్కసారి ఆలోచించండి. ఏదో మౌనిక ప్లేస్లోకి చంద్రికని, చంద్రిక ప్లేస్లోకి మౌనికని మార్చినంత ఈజీగా యావజ్జీవ కారాగార శిక్ష పడబోతున్న ఖైదీని మూడవ కంటికి తెలియకుండా జైలు నుంచి బయటికి తీసుకొస్తాడా? దాన్ని మీరు ఎంత అమాయకంగా నమ్మారు మేడం. మీ ఇద్దరిని మూడో కంటికి తెలియకుండా దేశం దాటించేస్తాడా? అది జరిగే పనేనా? మీరు కేవలం భరత్ మీకు దక్కాలి అన్న పిచ్చిలో వాడు చెప్పిందల్లా నమ్ముతున్నారు. కానీ అసలు ఏది పాసిబుల్ కాదు అని మీరసలు ఆలోచించట్లేదు. అలా అని మీరేమన్నా అమాయకులా అంటే ప్రపంచాన్నే తిప్పేగల సమర్థులు, చదువుకున్న వాళ్ళు. మీకు తెలియని చట్టాలు, మీకు తెలియని న్యాయాలా మేడం? ఒక్కసారి ఆలోచించండి. వీరభద్రం సంగతి నాకంటే మీకే బాగా తెలుసు మేడం. కేవలం అవసరానికి వాడుకుని పీల్చి పిప్పి చేసి పక్కన పారేస్తాడు. వాడికి కావాల్సింది డబ్బు, ఆస్తి, అంతే. ఇటు మిమ్మల్ని అంతే చేస్తాడు. రేపొద్దున ఆస్తి దొరికిన తర్వాత ఆ లాయర్ అరవింద్ని కూడా అలాగే చేస్తాడు. ఆ విషయం మీకు ఎవ్వరికి అర్థం కావట్లేదు మేడం. గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టు మీరు పోయి ఆ వీరభద్రాన్ని నమ్ముతున్నారు. నిజంగా మీరు భరత్ ప్రేమను కోరుకునేవాళ్లైతే, భరత్కి భారీగా బతకాలి అని నిజంగా మీకు ఆశ ఉండుంటే అతనికి శిక్ష పడ్డానికి మీరు కారకులయ్యేవాళ్లు కాదు మేడం. అతన్ని కాపాడితే కనీసం మీ మీద ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది. మీరెన్నోసార్లు ఒకటనేవారు, అది గుర్తుందా? నీరజ, నేను చచ్చిపోతే కనీసం ఏడవటానికి కూడా నలుగురు మనుషులు లేరు అనేవారు, గుర్తుందా? ఆ నలుగురు మనుషుల్ని మీరే పోగొట్టుకుంటున్నారు మేడం. మీరు తలుచుకుంటే మీకోసం ఏదైనా చేయటానికి ఆ భరత్ చంద్రికలు రెడీగా ఉంటారు. ఆ అవకాశాన్ని మీరే చేజేతులా పోగొట్టుకుంటున్నారు మేడం. వెళ్ళండి మేడం, వెళ్ళండి. వెళ్ళి చక్కగా మీ కళ్ళ ముందే భరత్ గారికి శిక్ష పడుతుంటే చూసి ఆనందంగా చప్పట్లు కొట్టి రండి. వెళ్ళండి, వెళ్ళండి. స్వామి, ఈరోజు న్యాయస్థానంలో ధర్మాన్ని అధర్మం జయించబోతోంది. న్యాయాన్ని అన్యాయం చంపేయబోతోంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మరి నీ ఆజ్ఞ లేకుండానే ఈరోజు ఈ అధర్మం జయిస్తుందా స్వామి? నేను నిందించట్లేదు స్వామి.
మా తలరాతలు ఇలా ఉన్నప్పుడు దేవుడవైన నువ్వు కూడా ఏం చేయలేవు అని నాకు అర్థమవుతోంది. కాలానికి తల వంచటం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు ఎలాంటి శిక్ష విధించాలి అనుకుంటున్నావో దాన్ని ఆనందంగా స్వీకరించటం తప్ప నేనేం చేయలేను. ఏంటమ్మా ఇది? ఇలాంటి పరిస్థితి వస్తుందని మనం కల్లో కూడా ఊహించలేదు. మంచి చేయటానికొచ్చి ఇలా ప్రాణం మీదకి తెచ్చుకోవడం ఏంటి? అత్తయ్య, ప్రతి మనిషి జీవితంలోనూ కష్టకాలం, సంతోషకరమైన కాలం అన్నీ రెండుంటాయి. కానీ మా జీవితంలో సంతోషం గురించి తెలిసే లోపే మరో కష్టం వచ్చి పడుతూనే ఉంది. ఇప్పుడు మేము కష్టాన్ని ఎంజాయ్ చేసే స్థితిలో ఉన్నామే తప్ప సుఖాల కోసం ఎదురు చూసే స్థితిలో లేము. అత్తయ్య, ఇప్పుడు కోర్టుకు వెళ్ళాక ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఆయనకి శిక్ష పడుతుంది. నేరం ఒప్పుకున్నందుకు నాకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మా ఇద్దరికి శిక్ష పడినందుకు ఇప్పుడు నేను బాధపడడం లేదత్తయ్య. కానీ మేం బాధపడేదల్లా ఈ పాప గురించే. మీరు ఎలాగైనా సరే పాపని జాగ్రత్తగా పెంచండి. ఇక నుంచి పాపకి అమ్మైనా నాన్నైనా అన్నీ మీరే అత్తయ్య. చంద్రిక, దయచేసి అలా మాట్లాడకు. అత్తయ్య, నిజాల్ని జీర్ణించుకోగల గుండె ధైర్యం మనిషికి ఉండాలత్తయ్య. రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలొచ్చినా వాటన్నిటినీ తట్టుకొని ఎదురుగా నిలబడేలాగా నా కూతుర్ని పెంచాలత్తయ్య. తనని మాలాగే ఒక మంచి లాయర్ని చేయండి. ఎందుకంటే అన్యాయానికి బలయ్యే వాళ్లకి అండగా నా కూతురు నిలబడాలి. వాళ్ళని కాపాడడానికి తన సాయశక్తిలా కృషి చెయ్యాలి. మేము ఎలాగూ లాయర్లుగా మేము అనుకున్నది సాధించలేకపోయాం. కనీసం నా కూతురైనా 10 మందికి న్యాయం చేయాలి. 10 మంది చేత ఒక మంచి మనిషి అని అనిపించుకోవాలత్తయ్య. భానుమతి అత్తయ్య గారికి వారసురాలిగా నిలబడి అందరికీ న్యాయం చేయాలి. తనని అలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదే అత్తయ్య. ఏంటమ్మా ఇది? నువ్విలా అప్పగింతలు చెప్పిపోతున్నావు. అక్కడ నీకేమీ కాదు, నీకంతా అనుకూలంగానే జరుగుతుంది. ఇంతకాలం అదే ఆశతో బ్రతికానత్తయ్య. కానీ అక్కడ జరగబోయేదేంటో ఒక లాయర్గా నాకు బాగా తెలుసు. మీ కొడుకుని మీరు పుట్టగానే వదిలేశారు. తనని పెంచలేకపోయాను అని చాలా బాధపడ్డారు. ఆ కోరిక నా బిడ్డను పెంచడం ద్వారా తీర్చుకోండి అత్తయ్య. అత్తయ్య, పాపకి మాత్రం మేం తల్లిదండ్రులు అని చెప్పి పెంచకండి. జీవితంలో ఓడిపోయిన మమ్మల్ని చూసి వీళ్లే మా తల్లిదండ్రులు అని చెప్పుకునే పరిస్థితి నా పాపకి రాకూడదు. పాపని ధైర్యంగా పెంచండి. సమస్యల్ని, సవాళ్ళని ఎదుర్కొనే స్థాయికి తీసుకువెళ్ళండి. మీ పెంపకంలో తను బాగా కఠినంగా మారాలి. ఎలాంటి పరిస్థితులైనా తను ఎదుర్కోగల ధైర్యవంతురాలు కావాలి. అంతా మీ చేతుల్లోనే ఉందత్తయ్య. అమ్మా, నువ్వలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. దయచేసి అలా అనుకో. అత్తయ్య, ఇప్పుడు మీరు మాటలకే బాధపడుతున్నారు. ఇప్పుడు కోర్టులో రాబోయే తీర్పు వింటే మీరేమైపోతారో. అందుకే మీరు కోర్టుకు కూడా రాకండి అత్తయ్య. అదేంటి, నేను కోర్టుకు రాకుండా ఎలా? మీరు వచ్చినా గానీ అక్కడ జరిగేది చూసి తట్టుకోలేరు.
నేను కూడా అట్నుంచటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మీరు పాపతో ఇక్కడే ఉండండి. అది కాదు చంద్రిక, తీసుకోండి అది అత్తయ్య. కాదు చంద్రిక, దయచేసి రాకండి అది కాదమ్మా చంద్రిక. ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. నేను వెళ్తున్నాను. చంద్రిక అలా అనకు. వెళ్ళొస్తాను అని చెప్పు. వెళ్ళొస్తాను అనే నమ్మకం ఉంటే ఆ మాట చెప్పేదాన్ని అత్తయ్య. తిరిగి రావటం అనేది ఉండదని నా మనసుకు తెలుసు. తెలిసి నేను అబద్ధం చెప్పలేను అత్తయ్య. ఉంటాను. చంద్రిక నీ ఆశలారే కన్నీరు కారే, నీ ఆశలారే చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే. ఫస్ట్ టైం ఈ కోటు వేసుకోవటానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయాన్ని గెలిపించలేకపోతున్నా అన్న బాధ నా మనసుని తుడిచివేస్తుంది. బహుశా ఈరోజు వచ్చే తీర్పుతోటి ఇది నా ఒంటి మీద ఉండాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. గుడ్ మార్నింగ్ వైశాలి. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే నువ్వింకా బయలుదేరవా లేదా అని చూసిపోదామని. ఏం లేదు, ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ టైం నీ మీద విజయం సాధించబోతున్నాను. కాబట్టి నేను దగ్గరుండి నిన్ను కోర్టుకు తీసుకుని వెళ్ళాలని వచ్చాను. రా, మనిద్దరం కార్లో వెళ్దాం. అవసరం లేదు. అయినా గెలుపు ఓటములని నిర్ణయించేది నువ్వు కాదు. అక్కడ జడ్జి గారని ఒక ఆయన ఉంటారు. తీర్పులో ఆయన నిర్ణయిస్తారు. ఆయన ఎలా తీర్పు చెప్పాలో డిసైడ్ చేసేది కూడా నేనే. ఎందుకంటే నాకు తగ్గట్టుగా అన్ని సాక్ష్యాల్ని అనుకూలంగా మార్చుకున్నాను. అక్కడ దేవుడున్నా సరే నాకు అనుకూలంగానే తీర్పు చెప్పాలి. చూడు వైశాలి, ఈరోజు నువ్వు కేసు గెలవట్లేదు. ఆ విషయం నీకు తెలుసు. ఈ కేసులో తీర్పు వచ్చిన తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకోబోతున్నావో కూడా నాకు తెలుసు. నువ్వు లాయర్ వృత్తిని మానేయాలనుకుంటున్నావు కదా? మానేయ్, పర్వాలేదు. అయినా నీకిలా లాయర్గా చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏముంది చెప్పు? నువ్వు కావాలనుకుంటే కోట్ల రూపాయల ఆస్తి నీ కాళ్ల ముందుంటుంది. ఏంటి అలా ఆశ్చర్యపోతున్నావు? నేను చెప్తుంది నిజమే. ఇప్పుడు ఈ కేసు గెలిస్తే నీకు లాయర్ వృత్తి దూరం అవుతుంది. నాకు మాత్రం కోట్ల రూపాయల ఆస్తి కలిసొస్తుంది. ఆ ఆస్తంతా ఎవరికి చెప్పు? నీకు కదా. మనిద్దరం పెళ్లి చేసుకుంటే నా పూర్తి ఆస్తంతా నీదే కదా. నీకింకా బుద్ధి రాలేదు కదా? చీ కొట్టినా చెంప దెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి అదే ప్రపోజల్ పెడుతున్నావు. చూడు, మనం కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు. మనకు కావాల్సింది సాధించుకోవడానికి అవసరమైతే కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, చెంప దెబ్బలు తిన్నా పర్వాలేదు. నాకు కావాల్సింది నువ్వు. నీకోసం నేను ఎంత కాలమైనా ఎదురు చూస్తాను, ఎన్ని అవమానాలనైనా పడతాను. కానీ నా ప్రయత్నం మాత్రం నేను ఆపను. చిచ్చి, నువ్వు చీ అన్నా తూ అన్నా నేనేం పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఏ రోజుకైనా నువ్వు నా సొంతమవుతావనే నమ్మకం నాకుంది కాబట్టి. నిన్ను ఇప్పటి వరకు చెంప దెబ్బతో సరిపెట్టాను. ఈసారి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మర్యాదగా బయటికి వెళ్ళు. చూడు, ఒకప్పుడు నేను ప్రపోజల్ పెడితే నన్ను కాదని కౌశిక్ని ప్రేమించావు. ఆ కౌశిక్ గాడు నీకు హ్యాండ్ ఇచ్చి ఎవరినో చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే కౌశిక్ కేసు టేకప్ చేసి మళ్ళీ ఓడిపోతున్నావు. కౌశిక్ అనే పదమే నీ జీవితంలో అచ్చిరాలేదు వైశాలి. ఈరోజు కేవలం కౌశిక్కి సహాయం చేయడానికి వచ్చి
ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయారో రేపు నీ పరిస్థితి అంతే. కాబట్టి కౌశిక్ అనే పేరుని నీ జీవితంలోంచి తుడిచేయి. ఇప్పుడు రాబోయే ఆస్తి మొత్తం నీ పేరునే రాస్తాను. మనిద్దరం సంతోషంగా ఉందాం. రేయ్! ముందు బయటికి పోరా, పోరా బయటికి. వైశాలి వదులు. గెట్ అవుట్. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. నీకింకా పొగరు తగ్గలేదు వైశాలి. చూస్తా ఎన్ని రోజులు నన్ను అవాయిడ్ చేస్తావో చూస్తాను. ఇప్పటి వరకు లాయర్గా నా మీద చాలాసార్లు గెలిచావు. నీ లైఫ్లో ఫస్ట్ టైం ఓడిపోబోతున్నావు. నీ ఒక్క ఓటమితోటి నీ ఒంటి మీద నల్లకోటు కూడా లేకుండా పోతుంది. మళ్ళీ తిరిగి తిరిగి నువ్వు నా కాళ్ల దగ్గరికి రాకపోతే నా పేరు అరవిందే కాదు, గుర్తుపెట్టుకో. ఏమండి? చంద్రిక, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తనతో మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. ఏమండి? చంద్రిక, పాపం తీసుకురాలేదా? అవును, అమ్మేది? పోనీలే, ఒక రకంగా వాళ్ళు రాకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఇక్కడొచ్చే తీర్పుని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో నేను అర్థం చేసుకోగలను. అమ్మ అసలే తట్టుకోలేదు. దానికన్నా అమ్మ ఇక్కడ ఉండకపోవడమే మంచిది. కాకపోతే పాపని మాత్రం తీసుకొని రావాల్సిందే. కనీసం ఆఖరిసారైనా చూసుకునేవాడిని కదా. ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు అలా అంటున్నారు? నేననేది నిజమే చంద్రిక. అక్కడ లోపల ఏం జరుగుతుందో అనేది మనకి తెలుసు. మనం నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కనీసం నువ్వైనా నువ్వు చెప్పిందంత అబద్ధం, కేవలం నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు అబద్ధం చెప్పావు అని కోర్టులో ఒప్పుకో. ఎందుకండి? ఎందుకేంటి? కనీసం నేను దూరమైనా పాపకి నువ్వైనా తోడుగా ఉంటావు. మనిద్దరం దూరం అయితే పాప ఏమైపోతుంది? అమ్మ తట్టుకోలేదు. అమ్మకి కనీసం నువ్వు పక్కనుంటే చిన్న కనీసం మానసికమైన ధైర్యాన్ని ఇచ్చిన దాని అవుతావు. అందుకే అది అబద్ధం అని ఒప్పుకో. లేదండి, నేను ఒప్పుకోను. ఎందుకంటే మీకు శిక్ష పడితే నాకు పడ్డట్టే. ఆ శిక్ష నేను కూడా అనుభవించాలి. మీరు లేకుండా నేను ఉండలేను. మీతో పాటే నేను. చూడు చంద్రిక, నీకు నా మీదున్న ప్రేమ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. కానీ నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు. నేను చెయ్యని పాపానికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు కూడా నా వల్ల శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు చంద్రిక. నేను చూస్తూ ఊరుకోలేను. ప్లీజ్, నువ్వు కోర్టులో తప్పు చేయలేదని ఒప్పుకో. లేదండి, మీకు ఉరి శిక్ష కాదు, కనీసం యావజ్జీవ కారాగార శిక్ష పడడానికైనా నేను నా ప్రయత్నం చేస్తాను. కానీ నా కళ్ళ ముందు మీరు కనిపిస్తే చాలండి. జైల్లో ఉన్నారు అనే ఒక తృప్తితోనైనా బతుకుతాము. ఏందబ్బే, ఆఖరిసారిగా పెండ్లానికి మంచి చెడులు చెప్తా ఉండావా? బాగా చెప్పుకో. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇంటికి పోయేది లేదు. మీ వాళ్ళని అసలు చూసేదిలే, అంతా అయిపోయింది. నీకు ఉరిశిక్ష పడ్డానికి అంత ఏర్పాట్లు చేసుండానప్పా. చూసిన వరుద్రని మొగుడు పెన్లం ఎట్లా ఏడుస్తా ఉండారో? నా ఊరొచ్చి నా మీదనే గెలుద్దామని అనుకుండావా? అది జరిగే పనేనా?
నా సంగతి నీకు బాగా తెలుసు కూడా నాతోనే పెట్టుకున్నావు భరత్. దానికి శిక్ష అనుభవించబోతా ఉన్నావు. ఎన్ని దినాలు ఈ ఆస్తి కోసం నేను కాసుకొనుండానో తెలుసునా? అట్లాంటిది నువ్వొచ్చి మొత్తం నా ఆలోచనలు, నా ప్లాన్లన్నీ నాశనం చేస్తా ఉంటే నేను చూస్తా ఊరుకుంటానా? నీకు నీ పెన్లానికి కోర్టులో ఎట్లాడాలో మాత్రమే తెలుసు. మాకు కోర్టు బయట ఏం చేయాలో తెలుసు. తెలిసినది కదా నేనంటే ఏంటో. రండి, లోపలికి రండి. లోపల నీకోసం తీర్పు చెప్పడానికి జడ్జి గారు సిద్ధంగా ఉండారు. రండి. కథలుగా కలలు కలలు మిగిలే తుదలు లేని ఆ కథల గతులు అడవే. నువ్వనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే భరత్ని కాపాడటానికి ఆ సాక్ష్యం ఇస్తావా? ఏమన్నారు? భరత్కి నీకు పెళ్లి చేస్తాను, భరత్తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. నీ దగ్గరున్న సాక్ష్యాన్నిచ్చి భరత్ని కాపాడతావా?